జటాధర మూవీ రివ్యూ. అంటే ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించలేనిది అన్నట్టు కాదు. తెలుసు ఆల్రెడీ చూసా రివ్యూస్. అంటే బేసిక్‌గా నాకు క్రైమ్ గానీ, మిస్టరీ గానీ, కొంచెం దాన్నేమంటారు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి గానీ, ఇలాంటివి ఉంటే నాకు ఎక్కడ లేని ఉత్సాహం ఎళ్ళాలి ఒక ఫీలింగ్. సో ఎళ్ళాక చూస్తే అండి ఒక బెల్ట్, 2 బెల్ట్ కాదు 4, 5 బెల్ట్ కొనాలి మనం. లెదరేగా అవును సాబ్. ఓ 10 పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. హలో గైస్, వెల్కమ్ టు బారల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. 298 దగ్గర అయిపోయింది ఆ మీటర్. 300కి వెళ్ళట్లా. 2 వీడియోలు చేశా. అంటే థంబ్నెయిల్స్ అది ఇది చూసా కామెంట్స్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం. ఏం లేదండి, మా థంబ్నెయిల్ ఎడిటర్ కొంచెం బిజీగా ఉండి నాకు ముందే మెసేజ్ చేశాడు ఇలా కుదరదు ఈరోజు అని. సో ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం ఈ గ్యాప్లో అని చెప్పి ట్రై చేసాం. బట్ ఇట్స్ ఓకే, ఏదో ఒకటి వర్కౌట్ అయింది. ఆ ఫేజ్ అయిపోయింది. మళ్ళీ కొత్త థంబ్నెయిల్స్ వచ్చేసినాయి. మొదలు పెట్టే కన్నా ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ కాదు కానీ సివిక్ సెన్స్ మీద అండి. మనం ఏదో చెప్తాం, ఒక్కడు మారినా చాలనే ఆశతో చెప్తాం అంతే. పక్కోడికి ఇబ్బంది కలగకుండా ఏమన్నా చేయండి అబ్బా. పక్కోడికి ఇబ్బంది ఎందుకు పెట్టాలి మనం? ఇబ్బంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఈ థియేటర్లో ఇవాళ నాకు జరిగినాయి అన్నీ 1, 2, 3 అన్నీ జరిగినాయి. నా పక్కన ఫస్ట్ అయితే ఎవరో ఫోన్ లైట్ ఇలా తిప్పేసి పెట్టి ఫోన్ పెట్టి చూస్తున్నారు సినిమా. అది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అన్నట్టుంది. చెప్పాల్సి వచ్చింది, కొంచెం డిస్ప్లే కింద పెట్టండి లైట్ కొడుతుందంటే ఒకసారి పెట్టు. తర్వాత మళ్ళీ ఫస్ట్ హాఫ్ అయిపోయే గ్యాప్లో బ్యాక్ ప్యాకులతో వస్తున్నారండి, లంచ్ బాక్సులతో. డబ్బా తీసి ఫ్యామిలీ విందు భోజనం చేసుకున్నారు థియేటర్లో. అమ్మా నాకు డబ్బులు ఇస్తాలే. నీకేంట్రా ప్రాబ్లం అంటే నాకు ఎక్స్ట్రా చెకింగ్ జరిగింది, 2 సార్లు జరిగింది ఇలాంటి వాళ్ళ వల్ల. అరే బ్లాంకెట్ వేసుకొని చలిపుడుతుందని వెళ్తుంటే బ్లాంకెట్ తీసి చెక్ చేస్తున్నారు థియేటర్ దగ్గర. ఎలా ఉంటుందో ఆలోచించండి. బ్యాక్ ప్యాక్ వేసుకొని ఆఫీస్ అయిపోయాక మోటార్ సైకిల్, సో కార్ అయితే లోపల పెట్టుకోవచ్చు బ్యాగ్, కానీ ఆఫీస్ బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే బ్యాగ్ తీసి చెక్ చేశారండి థియేటర్లో. నాకు పర్సనల్లీ ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకలేదు ఎందుకు అవుతున్నాయంటే ఇదిగో ఇలా అవుట్ సైడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ నాట్ అలౌడ్ అని అంటారు. మనం పాటించాం, ఏదో తెలివి వాడి లోపలికి వెళ్ళి తిందామని ట్రై చేస్తాం, ఇలాంటి ఎక్స్ట్రా చెక్లు అవుతుంటాయి. అంటే ఇది నాకే అవుతుందా, మనలాంటి వాళ్ళకి అవుతుందా, అందరికీ అవుతుందా తెలీదు. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ థింగ్. సరే అది పక్కన పెడదాం. నెక్స్ట్, అరే దయ్యం సినిమా రాత్రి షోలకి పిల్లలు తీసుకొస్తారు. ఆ పిల్లలకి మళ్ళీ గజ్జలు వేస్తున్నారు. 3 పిల్లలు వచ్చారండి. అరే గజ్జల సౌండ్ వస్తుంది, అటు ఇటు తిరిగితే షేక్ అవుతుంది నాకు. చూస్తే చిన్నపిల్లలు. పోనీ చిన్నపిల్లలు ఏమో ఆ దయ్యాల సౌండ్లకి అరుస్తూ ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏడుపు ఆపడం కోసం వాళ్ళకు ట్యాబ్లెట్లు పెట్టి కోకో మిలన్ అని చెప్పి ప్లే చేస్తున్నారు. అరే సినిమాలో సౌండ్ ఆగితే నాకు కోకో మిలన్ అనిపిస్తుంది. ఎంత ఏమనలేమండి, ఇంకేం చెప్తాం. ఈ పెద్ద వాళ్ళు పిల్లలే ఉన్నారు. మనం చెప్తే మారతారా? ఇట్స్ ఓకే, సాడ్ అంతే. ఓకే ఎన్నొద్దు ఇంకా మనం సినిమా గురించి మాట్లాడదాం. జటాధర మూవీ మొత్తం మోసం అండి. అది శివుడి కాళ్ళ ఫోటో ఉంటుంది, జటాధర అన్నారు. దేవుడి సినిమా టైపు, లేకపోతే ట్రైలర్ కూడా కొంచెం చూశాను. ఏదో ఉంటుంది అని చెప్పి వెళ్తే కేవలం వాడకం అండి. అసలు ఈ సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్. క్లైమాక్స్లో ఏఐ శివుడిని తీసుకొచ్చి పెట్టేశారు. ఇంక సినిమా హిట్ అయిపోద్ది అన్నారు. పెడితే సినిమా బాగుండాలి కదా. అరే మీరు ఏం వాడకో ఎంత కమర్షియల్గా చేసేస్తున్నారంటే మరీ అన్యాయం అసలు. అది పక్కన పెడదాం. సినిమాలో ఏమన్నా బాగుందా? 2 పాటలు ఉంటాయి. అరే ఐటమ్ సాంగ్ ఎందుకు రా? దేవుడు సినిమా పేరు మీద పెట్టి దేవుడు, అదే చెప్తున్నా, సిన్సియారిటీ ఎవ్వడికీ లేదు. ఏది పడితే అది ఆ ఐటమ్ సాంగ్ బొక్కలా ఉంటుంది. పోనీ ఐటమ్ సాంగ్లోనే సిన్సియారిటీ ఉందంటే అది లేదు. ఓ లవ్ స్టోరీ అంటారు, ఇంకేదో సాంగ్ పెడతారు. అరే దయ్యానికి సాంగ్ ఏందిరా అయ్యా? దయ్యానికి ఒక సాంగ్ పెడతారు. నీకు తప్పులా కనిపిస్తుందా? ఏ ధ్యాసతో తీస్తున్నారు సినిమాలు. ఫార్ములా కూడా ఎలా వేసుకున్నా ఇది రాంగ్ ఫార్ములా. ఏదో మ్యాథ్స్ ఎగ్జామ్కి వెళ్ళి సైన్స్ ఎగ్జామ్ రాసినట్టు ఉంటుంది. నథింగ్ వర్క్డ్ అవుట్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ద ప్లేస్ ఇంక్లూడింగ్ మై అనాలిజీ. నాకు తెలుసు అది ఏదో ఫ్లోలో వచ్చింది అంతే. కొన్ని రాసుకొచ్చా అంటే మళ్ళీ మర్చిపోతున్నాను. స్క్రీన్ ప్లే అంతే ఉంటుందండి. ఎక్కడ ఏది పడుతుందో ఎక్కడ ఏది వస్తుందో తెలియదు. ఎడిటింగ్ అయితే అబ్సల్యూట్ బుల్షిట్ అసలు. ఎక్కడ అరే ఓ సీన్ గుర్తొస్తుంది. ఆయన తవ్వుతుంటారు, ఓ దెబ్బ వేస్తాడు. ఫస్ట్ దెబ్బ చూపిస్తారు కదా, ఫస్ట్ ఇట్లా భూమి క్రాక్ అయినట్టు చాలా తవ్వేసాడని చూపిస్తారు. మళ్ళీ ఫస్ట్ షాట్ చూపిస్తారు. ప్లస్ ఒక సీన్ ఉంటుందండి, ఒక రోజు జరిగింది సినిమాలో అని చెప్పడం కోసం 24 అవర్స్ ఫుటేజ్ బెటర్ ఎవడు. ఎడిటింగ్ స్కిల్ అక్కడే వస్తుంది. మనకి 24 అవర్స్ జరిగినట్టు సినిమాలో అనిపించాలి. కానీ అది ఎంత తక్కువ స్పాన్లో ఎంత బాగా చూపించగలుగుతారో అది మెయిన్ కదా. ఇక్కడ బలిచ్చే సీన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం అదే సీన్ అండి. ఒరే మేక వస్తుంది, తర్వాత గోట్ వస్తుంది, తర్వాత ఆవుని తీసుకొస్తారు, ఆవో బర్రె అనుకోండి సంథింగ్ తీసుకొస్తారు. ఒరే ఇవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని నరకడు, ఒక్కొక్క దాన్ని బలిపడు. అరగంట కూడా 45 మినిట్స్ దాకా ఉంటుంది అనుకుంటా ఆ సీను.
ఒరే సెకండ్ హాఫ్ మొత్తం అంతేనారా, ఏం ఏం జరుగుతుందిరా, ల్యాగ్ మ్యాక్స్. నెక్స్ట్ సోనాక్షి సిన్హా గారి క్యారెక్టర్ అండి, ఆవిడనేం అనట్లేదు, ఎవరైతే రాశారో అది ఎడిట్ చేశారో మళ్ళీ మళ్ళీ వాడారో 5 నిమిషాలు ఫుటేజ్ ఉంటుందేమో ఆవిడది, 5 నిమిషాలు కూడా ఉండదండి, 2 minutes ఫుటేజ్ అంతే. ఏదో టిక్ టాక్ రీల్ మేడం రండి మేడం చేద్దాం అన్నట్టు చేసి అటు తిప్పి ఇటు తిప్పి ఈ గ్రాఫిక్స్ అంటారు, హ్యా నవ్వుద్ది, ఏదో మ్యూజిక్లు పెడతారు, ఎఫెక్ట్లు పెడతారు, అమ్మా దాన్ని రిపీట్ చేస్తారండి. జబర్దస్త్లో కూడా ఆ నవ్వే సౌండ్ అన్నిసార్లు రాదు, అన్నిసార్లు వేసి సావ కొడతారండి జనాల్ని, చిరాకు దొబ్బుద్ది అసలు. ఫస్ట్ అయితే ఒకటైతే చెప్తారండి, సి ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ బుల్షిట్ ట్రాష్ అని కాదు, సినిమా స్టార్టింగ్లో కొంచెం ఎంగేజింగ్ అనేది ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, హీరో ఏదో అంటున్నాడు, దయ్యాలు అంటున్నాడు, దయ్యాల ఇన్వెస్టిగేషన్ అంటున్నాడు, ఏదో జరుగుతుంది, దయ్యాలు ఉన్నాయా ఏం జరుగుతుంది, మళ్ళీ ధనపిశాచి అంట, లంకెబిందలు అంట, ఏదో చెప్తారు, ఏ పెడతారు, అరే సంథింగ్ ఈజ్ దేర్ మ్యాన్ వీ హ్యావ్ టు సీ అన్నట్టు అనుకుంటాం. కొంచెం నాకు మన సాయిధరం తేజ్ గారితో మూవీ ఉంటుంది నాకు నచ్చి, విరూపాక్షలాగా స్టార్ట్ అయింది, సంథింగ్ సంథింగ్ అనుకుంటాం, అమ్మ ఎటు తీసుకెళ్ళాడు, ఎందుకు తీసుకెళ్ళాడు, సడన్గా క్లైమాక్స్ 10 minutes ఉన్నప్పుడు శివుడే వచ్చి నేను కాపాడతారు, వెళ్ళి ఏదో అంటారు, తర్వాత భక్తి పూజ అంటారు, అయిపోయింది అంతే, దట్స్ ఇట్. ఎలా చంపాడో కూడా చూపించండి. అంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు, నేను సెకండ్ అయినా థర్డ్ అయినా వెళ్తున్నట్టున్నాయి మూవీకి, ఆల్రెడీ టాక్ చూసి కస కోసేసారు ఆ సినిమాని. అంటే మనకి హరిహర వీరమ్మల్లోకి ఇంతే అయింది కదా, నేను చూసినప్పుడైతే ఒక టార్నడో సీన్ ఉంటుంది, తర్వాత కట్ చేసాం అన్నారు, అలా ఇక్కడ ఏమైనా కట్ చేశారా ఎవరైనా ముందే చూస్తే చెప్పండి. క్లైమాక్స్లో విలన్ని వేసేద్దాం, దయ్యాన్ని వేసేద్దాం అని చెప్పి త్రిశూలం పట్టుకొని వెళ్తాడు హీరో, అంతే బ్లాక్అవుట్ స్క్రీన్, అంతే అయిపోయింది సినిమా. దాని తర్వాత సోనాక్షి సిన్హా ఏమైంది ఏంటి, హీరో కూర్చుంటాడు, అయిపోయింది సినిమా అన్నట్టు చూపిస్తారు. అంటే ఇలాంటి అన్ఫినిష్డ్ ప్రోడక్ట్ని బయట పెడితే ఆ ప్రొడ్యూసర్ పేరు కానీ డైరెక్టర్ పేరు కానీ పరువు పోదా నాకు అర్థం కావట్లేదు. ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హీరో కూడా ఇదిగో ఇది నా సినిమా అని చెప్పి ఆ ప్రోడక్ట్ బయటకు వస్తుంది అంటే మన రెప్యుటేషన్ కూడా ఎంతో కొంత దెబ్బతింటుంది కదండి, అది చూసుకోరా. అంటే ఇప్పుడు ఆ తమ్నేల్ విషయంలో నాకు అంతే, నాకు ఆ ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఓ పింగ్ చేస్తాను, తమ్నేల్ ఎదురా అని. ఓ తమ్నేల్కి నేను ఎంత ఫీల్ అవుతున్నా, వాళ్ళకి ఉండదా లేకపోతే ఏమో ఎప్పటికప్పుడు బయటకు వచ్చి చెప్తే ఇలాంటి విషయాలు తెలియదు మనకి. హీరోయిన్ వస్తారు మధ్యలో, ఆవిడ రోల్ ఏంటో ట్రాక్ ఏంటో ఎందుకో నో మళ్ళీ 3 గంటల సినిమా చదివాను నేను, 3 గంటలు జరగల, 2.5 అయిపోయింది. మ్యాక్సిమం 1.5 hour సినిమానే అండి ఇది, లేదా టీవీ సీరియల్ కాన్సెప్ట్లో ఉంది ఇది. దాన్ని తీసుకొచ్చి ఇది చేసి అది చేసి మళ్ళీ పార్ట్ 2, ఈ పార్ట్ 2కి టీజింగ్ మళ్ళీ ఈ సినిమాకి, ఈ సినిమా తీసి చూసే ధైర్యంతో మళ్ళీ పార్ట్ 2 కూడా వస్తుంది అని చెప్పి ఇంకా వద్దులేండి, ఇంకా ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ అండ్ ఎనర్జీ. అరే ఈ సినిమాలో సోనాక్షి సిన్హా గారు కొంచెం ఇంపార్టెంట్ రోల్ లాగా చూపిస్తారు, దయ్యం అది ఇది ఫుల్ గోల్డ్ ఆర్నమెంట్స్ అది ఇది డ్రెస్ చేసి ఇలా గాల్లోకి నించోబెట్టి అది ఎఫెక్ట్స్ చేస్తారు. అరే చేతిలో థర్మోకాల్ కత్తిరా, అరే నీ స్కూల్ ప్రాజెక్ట్లో ఇంకా బెటర్ కత్తి చేశారా, ఇంకా అంతెందుకు ఎంత చిన్న జాతరలకు వెళ్ళినా, ఏ ఊర్లో జాతరకి వెళ్ళినా జాతరలో అమ్మే ఆ చెక్క కత్తులు ఇంకా న్యాచురల్గా ఉంటాయి, కొంచెం ఇంకా రియల్గా ఉంటాయి, ఇంత మందం ఉంటుంది, అది ఏం వస్తుంది నాకు అర్థం కాదు. థర్మోకాల్ కత్తులు చేతిలో పెట్టి ఇంత తెలుస్తుంది ఆర్ట్, చెప్తున్నా ఎవ్రీ పీస్ అండి, మీరు పూసుకొచ్చినట్టు ఏది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఇండివిజువల్ క్రియేటర్స్, బేసిక్గా ప్రొడక్షన్ కానీ డైరెక్షన్ కానీ వీళ్ళు చూసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్, మనం అనుకున్నట్టు ఉందా లేదా, ప్రతి సీను ప్రతి షాట్ తీసాం ఎలా ఉంది ఏంటి అని ధ్యాసతో తీయలేదు, ఏదో చేసి పడేశారు అంతే. ఇట్స్ ఓకే. ట్రాజెడీ ఏంటంటే ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్కి దీనికన్నా తక్కువ థియేటర్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే, ఏం చెప్తాం. ఐ హోప్ ఆ సినిమా చూడకపోతే చూడండి. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలదమలే వచ్చారు. థ్యాంక్ యూ.